బట్ వన్ థింగ్, ప్లేయర్స్కి డెడికేషన్, డిసిప్లిన్ రెండూ ఉండాలి. ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాను. అమ్మాయి కదా పాపం అని చూసి చూడనట్లుగా వదిలేయను. అబ్బాయిలకి ఎంత స్ట్రిక్ట్గా టఫ్గా కండక్ట్ చేస్తామో అమ్మాయిలకు కూడా అంతే స్ట్రిక్ట్గా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. బాక్సింగ్ ప్లేయర్స్కి ఉండవలసిన క్వాలిటీస్లో ఏ ఒక్కటి లేకపోయినా, పెర్ఫార్మెన్స్ బాగా లేకపోయినా ఎవరినైనా సరే రిజెక్ట్ చేస్తారు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. దట్స్ ఇట్. అమ్మగారు, ఇప్పుడు సారు గంగని సెలెక్ట్ చేస్తా అన్నారా, లేదంటే ఏదో ఒక సాగుతో తీసేస్తున్నారా? నాకేం అర్థం కావట్లేదమ్మా. రూల్ ప్రకారం కరెక్ట్గా ఆడాలి, క్రమశిక్షణగా ఉండాలంటున్నారు కదయ్యా. మన గంగ అసలే తింగర్ది. అది ఆట బానే ఆడుతుంది కానీ కుదురుగా ఉండదే. ఇప్పుడు నేనేటి చేయాలి? మీరేం కంగారు పడకండి లచ్చమ్మ. గంగతో ఈ విషయం చెప్పి బాగా ప్రాక్టీస్ చేయమని చెప్తాను. సెలక్షన్స్ అప్పుడు కూడా చాలా క్రమశిక్షణగా ఉండమని చెప్తాను. ఇప్పుడే ఫోన్ చేయండమ్మా. సాసేసుకోవేసిల్లే బావా, నా చెల్లి తినే తిండికి నువ్వు అకాడమీ మెయింటైన్ చేస్తే కుదరదు. ఎకరాలు ఎకరాలు కొనేసి పండించేస్తా ఉండాలి. ఏటే ఇది పెట్టమంటావా? ఏం లేదు, చేతులు ఖాళీగా లేవు, ఫోన్ రింగ్ అవుతుంది, చూడమంటుంది. సోదమ్మ గారు బావా, నువ్వే మాట్లాడు. హలో అత్తయ్య. రుద్రా, గంగ లేదా? గంగ చాలా బిజీగా ఉంది అత్తయ్య. పాపం బాక్సింగ్ కోసం వర్కౌట్ చేస్తుంది కదా. అవునవును, బాగా కష్టపడుతుంది. తనేమో ఛాంపియన్ కావాలని కష్టపడుతోంది. కానీ దేవుడు తనకి పెద్ద పరీక్ష పెట్టబోతున్నాడు. ఏమైంది అత్తయ్య? త్వరలో జరగబోయే ఉమెన్ బాక్సింగ్ కాంపిటీషన్ కి మీ మావయ్య చీఫ్ సెలెక్టర్. పార్టిసిపేట్ చేసే వాళ్ళని కూడా ఆయనే ఫైనలైజ్ చేస్తారట. వావ్, అయితే గుడ్ న్యూస్. అసలే గంగంటే ఆయన కోపం. ఆ కోపంలో ఆయన ఏం చేస్తారో ఏంటోనని కంగారుగా అనిపించి గంగతో ఈ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఇందులో కంగారు పడాల్సింది ఏముంది అత్తయ్య? గంగ బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసి రిజెక్ట్ చేయలేనంతగా పర్ఫామ్ చేసిందనుకో, సరిపోతుంది. అదే నిజమే రుద్ర. ఆయన కూడా గేమ్ దగ్గర పర్సనల్ విషయాలు మనసులో పెట్టుకో, కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. మన గంగేమో అల్లరి పిల్ల. అదే నా కంగారంతా. ఆయన స్ట్రిక్ట్ గా ఉంటేనే గంగ కష్టపడి ప్రాక్టీస్ చేస్తుంది. నేను బాగా ట్రైన్ చేస్తాను గానీ నువ్వేం ఆ విషయంలో టెన్షన్ పడకత్తయ్యా. సరే రుద్ర, గంగకి ఫ్రీ అయ్యాక కాల్ చేయమని చెప్పు. ఇప్పుడు అప్పుడే ఫ్రీ అయ్యేటట్టు లేదత్తయ్యా. ఫ్రీ అయ్యాక తప్పకుండా కాల్ చేయిస్తాను. ఓకే, బాయ్. సరే రుద్ర. రుద్ర గంగతోటి మరింత బాగా ప్రాక్టీస్ చేయిస్తానని చెప్తున్నాడు. రుద్రబాబు చూసుకుంటాడనే మా ధైర్యం కూడా అమ్మగారు. గంగ కూడా పట్టుదల ఎక్కువేనమ్మా. తను ఎలాగైనా పోటీలో గెలుస్తుంది. తన మీద నమ్మకం ఉంచండి. నాకు నమ్మకం ఉంది లచ్చమ్మ. ఏంటి సార్, ఏదో ప్రాక్టీస్ కంగారు ఏదో అంటున్నారు? ఏమీ లేదు, నువ్వు ప్రశాంతంగా తిను. బావ కూల్గా ఉన్నాడంటే ఏదో బాంబు పేలుతున్నాడని అర్థమే చెల్లె. ఏటి బావదే? ఏం లేదు రంగా, ఉమెన్ బాక్సింగ్ కాంపిటీషన్ కి చీఫ్ సెలెక్టర్ గా మామయ్యని అపాయింట్ చేశారట. రేపు ప్లేయర్స్ ని కూడా మామయ్య సెలెక్ట్ చేస్తారట. అదే విషయం అత్తే చెప్తుంది. షాక్ అవ్వాల్సింది మీ చెల్లి కదా, నువ్వెందుకు షాక్ అవుతున్నావు? మ్యాటర్ ఏటైనా నాకు షాక్ తగలటం కామన్ అయిపోయింది బా. మీ చెల్లిని చూసావా? మహానుభావురాలు. షాక్ లో కూడా తిరగడం ఆపలేదు. ఎమోషన్ ఏదైనా ఫుడ్ మాత్రం వదలదు. బంగారు కొండ. గంగ నిన్ను నమ్ముకొని తన వాళ్లను వదులుకొని వచ్చేసింది. తనిక్కడ సంతోషంగానే ఉంది, కాదను. కాని అమ్మ అనే పిలుపుతోనే ఆడపిల్ల జీవితం సంపూర్ణమవుతుందిరా.
ఆ పెదనాన్న అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. త్వరలోనే ఉమెన్స్ బాక్సింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అవబోతోంది. ఆ, గంగా పోటీల్లో పాల్గొనడానికి నేను ట్రైన్ చేస్తున్నాను. తను అందులో గెలిస్తే బాక్సింగ్ కెరియర్లోనే గంగకు అదొక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆ, సుధ కూడా ఫోన్ చేసి చెప్పింది. ఆ పోటీలకి విశ్వనాథే జడ్జి అంటగా. సెలక్షన్ ప్రాసెస్ కూడా తన ఆధ్వర్యంలోనే జరుగుతుందంట కదా. అవును పెదనాన్న. మీరేం కంగారు పడకండి. విశ్వనాథ్కి మొండితనం, పంతం ఎక్కువ. తన మాటే నెగ్గాలనుకుంటాడు. అంతే తప్ప మనసులో కక్ష పెట్టుకొని గంగా కెరీర్ని పాడు చేయాలనుకోడు. ఆ విషయం నాకు తెలుసు పెదనాన్న. కానీ మావయ్య చాలా స్ట్రిక్ట్. సెలక్షన్ ప్రాసెస్ కూడా టఫ్గానే ఉంటుంది. అందుకే గంగని మరింత బాగా ట్రైన్ చేయాలి. అలా అని తనని మరీ ఇబ్బంది పెట్టకు. గంగ కూడా మొండిగటమే. పంతం పట్టిందంటే సాధించి తీరుతుంది. తను తప్పకుండా గెలుస్తుందిరా. థ్యాంక్స్ పెదనాన్న. రుద్ర, తను గెలిచాక తనని నువ్వెప్పటికీ సంతోషంగా చూసుకోవాలి. మంచి కొడుకువి, మంచి అన్నయ్యవే కాదు, మంచి భర్తవి కూడా అనిపించుకోవాలి.